మనకు తెలుసు సార్, మాకు కస్తూరిబా స్కూల్స్ ఎక్కువ డిమాండ్. నేను మొన్న మంత్రి గారి దగ్గరికి వెళ్తే ఆవిడ తలపట్టుకుంటున్నారు, మీ దగ్గర కస్తూరిబా స్కూళ్ళకి గురుకుల పాఠశాలకు ఉన్న డిమాండ్ ఎక్కడ లేదబ్బా, చాలా కష్టంగా ఉంది. కొత్త వాటిని ప్రపోజ్ చేసామంటారు. అది దయచేసి ఎన్ని ప్రపోజ్ చేశారండి? 30 మన దగ్గర ఎన్ని వచ్చినాయండి? మన కర్నూలు జిల్లాలో 13 సార్. అది కూడా అంత వెస్టర్న్ సైడ్. ఓకే, దయచేసి దాని మీద మా వైపున ఎక్కువ పెట్టాల్సింది కోరుతున్నాం. వెస్టర్న్ సైడ్ సార్. రెండవది అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే విద్యా హక్కు చట్టం కింద ఈరోజు కూడా పేపర్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. పెద్ద బాక్స్ కట్టి రాశారు కూడా. విద్యా హక్కు చట్టంలో 25% వీళ్ళు ఏదైతే ప్రైవేట్ స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ఉచితంగా ఇవ్వాల్సిన సీట్లు నింపట్లేదని ఇబ్బంది కూడా ఉంది అని పేపర్లో వస్తుంది. మనకందరికి తెలిసిన ఇష్యూనే. దాన్ని ఎలా ఇప్పుడు ఎవరైతే ఈ ఉచితంగా సీట్లు ఇవ్వకుండా పోతారో ఈ ప్రైవేటు పాఠశాలల మీద చర్య తీసుకుంటారా? తర్వాత అయినా సరే, ఇప్పుడు అడ్మిషన్లు అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు మనకు తెలియదు, కొన్ని ఇస్తాము కొన్ని ఇవ్వము, కానీ తర్వాత అయినా తెలుస్తుంది మేము ఓ కాలేజీలో ఎన్ని సీట్లు ఇచ్చారో, ఒక్కో స్కూల్లో ఎన్ని సీట్లు ఇచ్చారో తెలుస్తుంది. సో దాన్ని బట్టి వాటి మీద ఏమైనా కఠినంగా చర్య తీసుకుంటారా లేదా వదిలేస్తారా? సార్ ఇప్పుడు ఆల్రెడీ 260 స్కూల్స్ కి నోటీసెస్ ఇచ్చారు సార్ క్లోజర్కి. ఈరోజు లాస్ట్ టైం అడ్మిషన్ సార్. ఈ రోజు అయిపోయిన తర్వాత తప్పకుండా వాళ్ళు నిన్న ప్రైవేట్ స్కూల్స్ అందరితో మీటింగ్ పెట్టడం జరిగింది సార్. అందరూ కూడా వాళ్ళ అసోసియేషన్ కూడా 25% ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు సార్. ఈ రోజుకి మనకు 1000 కావాలి సార్. ఈరోజు మార్నింగ్ 600 అడ్మిషన్స్ ఆన్లైన్లో కొట్టారు సార్. మిగతా కూడా తప్పకుండా చేస్తామని చెప్పారు సార్. చెకింగ్ స్కూల్లో తప్పకుండా చేస్తాం, స్కిల్లింగ్ చర్యలు తీసుకుంటాం సార్. పశ్చిమ మండలాల్లో ముఖ్యంగా ఆదోని కానీ ఆలూరు కానీ పత్తికొండ కానీ ఈ నియోజకవర్గాల్లో మరింత అవేర్నెస్ లేదు కాబట్టి అక్కడ మోసం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. దయచేసి అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళ మీద, ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ అంటే అన్నీ బాగుండవండి, కొన్ని పెద్ద నడవు కూడా వాటిని ఇచ్చేస్తారు. కానీ ప్రధానమైనటువంటి ఊర్లో పాపులర్గా ఉన్న స్కూల్స్ మీద ఎక్కువ ఆరోపణలు ఉన్నాయి. దీని మీద వాళ్ళ మీద కఠినమైన శిక్షలు ఉండాలి. వాళ్ళని మనం గట్టిగా పట్టుకోగలిగితేనే సాధ్యం.